సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం అట్టహాసంగా జరిగింది. జర్నలిజం సమాజానికి మార్గదర్శక శక్తిగా నిలవాలని, యువ పాత్రికేయులు సత్యం, నిబద్ధతతో పనిచేయాలని పలువురు ప్రముఖులు ఈ వేదికపై ఆకాంక్షించారు. ఫెడరేషన్ సభ్యుల సంక్షేమ ధ్యేయంగా సాగిన ఈ మహాసభలో ఐకమత్యంతోనే హక్కుల సాధన సాధ్యమని నేతలు పిలుపునిచ్చారు. బర్తిపూర్ ఆశ్రమ పీఠాధిపతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ మంగళ ప్రార్థనతో ఈ సమావేశాన్ని ప్రారంభించి జర్నలిస్టులందరికీ ఆశీస్సులు అందజేశారు. అనంతరం రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడు డాక్టర్ కోన వేణుగోపాల్ మాట్లాడుతూ జర్నలిజం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని, వృత్తి విలువలను కాపాడాలని సూచించారు. ప్రముఖ బీసీ ఉద్యమకారుడు బేర్ల యాదవ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేంద్రరావు తనుగుల ఐకమత్యమే మహాబలం అని పేర్కొంటూ జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ ఛాంబర్స్ కమిటీ చైర్మన్, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్రావు ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నందున హాజరు కాలేకపోయినా సంస్థకు కొండంత అండగా నిలుస్తున్నారని ప్రెసిడెంట్ గుర్తు చేశారు. అనంతరం అర్హులైన ప్రతినిధులకు హెల్త్ కార్డులు, ఐడి కార్డులను అందజేశారు. టీవైజీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జగత్ సమన్వయంతో యాంకర్ పివి భైరవి శర్మ అద్భుత వాక్చాతుర్యంతో ఈ కార్యక్రమం ముగిసింది. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తోట వెంకటేశ్వరతో పాటు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చి సభను ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ డాక్టర్ జితేంద్రరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ వచ్చినటువంటి సద్భక్తులకు అందరికీ స్వామీజీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈరోజు యూత్ వాళ్ళు ఏదైతే ఇది అత్యవసరమైన అక్కడ దాకా బయట శక్తి ఎవరి దగ్గర అంటే ఈ యొక్క విలేకరుల యొక్క సమావేశం ఇది చూడగాంచిన చోటన మళ్ళా విలేకరులు ఏదైనా చేసేటంత గొప్ప శక్తి ఉన్నటువంటి వాళ్ళకు పెద్దల వారి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఎటువంటిదంటే కింద ఒక్క రాయి మీద ఒక్క రాయి నడివి కింద గల నాశనమగును బొడ్డు కాశాబడ్డ ఇంట్లో ముక్తికి చేరున విశ్రుతాభిరామం నిలవేమన్నారు. అర్థం ఏమిటంటే ఏదైతే ధార్మికమైనట్లాడుతున్నదో అది నాగస్థానం అమూల్య సమయాన్ని ఇచ్చేసి అమూల్య సమయాన్ని ఇచ్చేసి మా కోసం వచ్చేసి మా ఆదిత్యాన్ని స్వీకరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సన్మానం అయిన వెంటనే అందరికీ భోజనాలు సదుపాయం ఉంటుంది. భోజనాల తదనంతరము అందరికి ఐడి కార్డులు మరియు మధు గారు, ఆకాశ గారు, డాక్టర్ శ్రీ వేణుగోపాల్ గారు సఫలంగా పుస్తకం సాక్షిపోతున్నాం. నెక్స్ట్ నెగిటివిటీ ఇండియా ఫారం చైర్మన్ ఎందుకంటే అది సన్యాసి అని చెప్పి మన దుర్భాష రావాలి, సన్యాసి అని రాలే కదా. సో జర్నలిస్ట్ అనేవాడు ప్రతిరోజు ఒక సన్యాసి కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కూడా అంతగా ఒక ప్రజా సైనికులను ప్రజలో మార్పు మన ఒక యూనియన్ బలపేతగా ఉంటే రేపు ఏ పార్టీ గెలవాలన్నా కూడా మనసు చేతిలో ఉంటుంది కదా. పార్టీ గెలవాలన్నా పార్టీ కూడా ఆ విధంగా ప్రజలాగా తయారై మనం బలంగా ఉంటే మన వైపు మన చూపు ప్రభుత్వం ప్రభుత్వం
మనం అంటే ప్రభుత్వానికి భయపడాలి. ప్లస్ మనం కూడా ప్రజలు చేయాలి, మనకి ఏ విధంగా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాం. మీ అందరికీ నా సహాయశాఖ ఎప్పుడూ ఉపయోగిస్తూ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ప్రతి రెప్పలా కాపాడుతుందని చెప్పి ఇంత అద్భుతంగా సంగారెడ్డిలో ఆత్మీయ సోదరులు జర్నలిస్టులు